నాటినోళ్లే ఉంచండి, నాటనోళ్ళు దించండి. రైట్. అన్నీ బ్రతికినాయా? అన్నీ బ్రతికినాయి. మీరు నాటిన రోజు నుండి ఇప్పుడు వరకు ఏమైంది చెప్పండి? పెద్దదైంది, తర్వాత కాయలు కాసినాయి, ఇంకా కొమ్మలు వచ్చినాయి, ఇంకా ఏమా పువ్వులు వచ్చినాయి, ఇంకేమైంది? నీడ వచ్చింది, ఇంకేమైంది? ఇంకేమొచ్చింది? చూడండి పిల్లరా, మీ చేత్తోనే ఒక మొక్క నాటితే సంఘంలో ఎంత గొప్పగా చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు పడైపోతా, చెట్టు పెద్దదైందన్న ఒకళ్ళు అన్నారు, కొమ్మలు వచ్చినాయి అన్నారు, పువ్వులు వచ్చినాయి అన్నారు, కాయలు వచ్చినాయి అన్నారు, నీడ వచ్చింది అన్నారు. మీ చేత్తో నాటితేనే అంత గొప్పగా చెప్పుకుంటే మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఏదయ్యా వచ్చిన, ఏదయ్యా పోయింది. వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనివానిగాను ఉండి. అంటే దేవుడు అంటున్నాడు, నేను నాటిన కొమ్మ, నువ్వు నాటిన కొమ్మే పెద్దదైంది, నువ్వు నాటిన కొమ్మే చెట్టు అయింది, నీడొచ్చింది, పూలు వచ్చినాయి, ఫలాలు వచ్చినాయి. ఆ చెట్టు కింద ఉంటున్నావు, ఆ చెట్టు ఫలాలు తింటున్నావు. ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసా? వాటిని కాయలు కోసి ఇంటికి వచ్చిన చుట్టాలకిచ్చి, ఇవి మా గార్డెన్లో పెరిగిన కాయలు, తినండి చాలా బాగుంటాయని అంటారు. నీవు చేత్తో నాటిన కొమ్మను గురించి అంత గొప్పగా చెప్పుకుంటే పిల్లరా, మనం ఎవరమో తెలుసా? దేవుని చేతతో నాటబడిన కొమ్మము మనం. అందుకు దేవుని కార్యాలు గొప్పవి. నిన్ను ప్రభు తన సంఘములో నాటాడు. నిన్ను ప్రభు తన సంఘంలో నాటిన తర్వాత, నాటిన సంగతి ఆయన మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వెవరు అంటే ఆయన నాటిన చెట్టులో ఉన్న ఒక కొమ్మవు నీవు. వీఆర్ ద బ్రాంచెస్, వీఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ లివింగ్ గాడ్. దేవుని యొక్క కొమ్మలము మనము. ఇప్పుడు ఒక్కసారి పర్సనల్గా రిసీవ్ చేసుకోండి ఆ మాటని. పర్సనల్గా, జనరల్గా ఆలోచించవద్దు. నేను దేవుడు నాటిన చెట్టు కొమ్మను అని ఒక్కసారి ఊహించుకో. ఎంత ఆధిక్యత ఉందో నీకు దేవునిలో. ఆయన నిన్ను నాటాడు, ఆయన నాటిన చెట్టు పెరిగింది, కొమ్మలు వచ్చినాయి, ఆ కొమ్మగా నీవు సంఘములో ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాటిన కొమ్మ ఏం కాబోతుంది? రేపు ఫలిస్తుంది, ఫలాలు ఇస్తుంది. దేవుడు నాటిన కొమ్మ. అందుకని అక్కడ ఏమని చదువుతున్నావు? వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. అంటే నిన్ను ఎందుకు నాటాడు? నిన్ను ఎందుకు దేవుడు ఒక పనివానిగా చేశాడంటే, రాబోయే కాలంలో దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకోవటం అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి నాటాడు. ఇదండి నీ పట్ల దేవుడు చేసే గొప్ప కార్యము. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, దేవునికి చప్పట్లు కొడదామా వద్దా చెప్పండి? కావున మనం ఎవరు అంటే మన పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి ప్రియులారా. రియల్లీ వీ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ ఇన్ గాడ్. అసలు నువ్వేంటో నువ్వు దేవునిలో తెలుసుకుంటే దేవుడిని ఎంత ఆశీర్వదిస్తాడో తెలుస్తుంది. మన పిల్లలు స్కూల్కి వెళ్తారు. స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళల్లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒకడు ఏమంటాడంటే, అరే కొంచెం టైం ఉంది కదా, ఈరోజు మా ఇంటికి వెళ్దాం రారా అని పిలిచాడు.
ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, స్కూల్కి వెళ్ళి ఆ పిల్లోడు మా ఇంటికి వెళ్దాం రారా అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ మమ్మీ డాడీకి పరిచయం చేశాడు. తర్వాత వాళ్ళ మమ్మీ ఏముందంటే, బాబు బాగా చదువుకోండి, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంట, మా బాబు నిన్ను గురించి చెబుతాడని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ ఆ పిల్లోడికి ఏదో పెట్టాలని పెడుతుంది, ఇంట్లో ఉండయాన్ని పెట్టేస్తుంది, తింటారు. ఆ తర్వాత కొంచెం టైం అయిపోయిన తర్వాత ఒక పిల్లోడేమో ఇంట్లోనే ఉంటాడు, ఒక పిల్లోడేమో ఇంట్లో నుండి బయటకు వెళ్తాడు. వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి? ఇంట్లో ఉండేది పిల్లోడు ఎవరు? ఆ ఇంటి పిల్లోడు ఉంటాడు. ఫ్రెండ్గా వచ్చిన పిల్లోడు ఏమవుతాడు? బయటికి వెళ్తాడు. ఇప్పుడు మనం చెప్పండి పిల్లరా, దేవుని చేత నాటబడిన వాళ్ళం మనం ఇంట్లో ఉండే పిల్లలమా, బయటికి వెళ్ళే పిల్లలమా? మనం ఇంట్లో ఉండే పిల్లలం. మనం దేవుని కార్యము గొప్పది, దేవుని కార్యం గొప్పది. ఈ సంగతి, ఈ స్థితి నీకు తెలిసి ఉండాలి నువ్వు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? 21వ వచనంలో, నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు. కావున ప్రభువునందు పిల్లరా, దేవుడు నిన్ను నాటాడు కాబట్టి ఆ కొమ్మను కాపాడుతాడు. దేవుడు నీకు చదువు ఇచ్చాడు కాబట్టి ఉద్యోగాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఒక వ్యాపారాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ వ్యాపారాన్ని దీవిస్తాడు. దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు ఒక బిడ్డనిచ్చాడు కాబట్టి ఆ బిడ్డను ఆరోగ్యవంతంగానే ఇస్తాడు నీకు. దేవుడు నీకు ఒక మేలు చేశాడు అని అంటే అది పర్ఫెక్ట్గా మేలుగా ఉంటుంది. కొదువులతో కొరతలతో అలా లేక దాని గురించి ఆలోచన చేసి కృంగిపోయేటట్లు కూడా గాడ్ విల్ డూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ, కరెక్ట్గా చేసి నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మనము దేవుని చేత నాటబడిన కొమ్మలము. అందరూ చెప్పండి, నేను నువ్వేంటో చెప్పు, మళ్ళా చెప్పు. నేను దేవుని చేత నాటబడిన కొమ్మను, దేవుని పని అయి ఉన్నాను. ఎవరి చేత నాటబడ్డావు? ఇప్పుడు ఇందాక నేను ఒక ప్రశ్న అడిగా, మీరు మొక్కలు నాటారు ఏమన్నా ఎండిపోయినాయి అని అంటే ఒక్కళ్ళు కూడా ఎండిపోయిందని మాత్రం చెప్పలా. మీరు నాటితేనే ఎండిపోకుండా అంత ఫలిస్తే, దేవుడు మనల్ని నాటితే మనం ఎండిపోతామా? మన పరిస్థితులు ఎండిపోతాయా? మన ఫ్యామిలీ లైఫ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? ఆయన పర్ఫెక్ట్గా కాచే దేవుడు. హల్లెలూయా, దేవానికి వందనాలని చెప్పండి. కావున ప్రభువునందు పిల్లరా, యెహోవా క్రియలు గొప్పవి. నేను మీతో ఏమంటున్నానంటే, ఆయన గొప్పోడు అని మీరు అందరు నమ్ముతారు, ఓకే. ఆయన క్రియలు గొప్పవని నమ్ముతారు. అయితే అంతటితో ఆగొద్దు, సెకండ్ లైన్కి రండి అని అంటున్నాను. ఫస్ట్ లైన్ నుండి ఎక్కడికి రండి? సెకండ్ లైన్కి రండి. సెకండ్ లైన్లో ఏముంది? వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఫస్ట్ లైన్లో ఏముంది? ఒకసారి చూడండి, 111 వెళ్ళండి, 3:1కి వెళ్ళండి, 3:1కి వెళ్ళి 2కి రండి, అది అడ్రస్. 3:1కి వెళ్ళండి, 2కి రండి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించారు. ఫస్ట్ లైన్లో ఏముంది? యెహోవా క్రియలు గొప్పవి. సంఘంలో ప్రియులారా, సంఘంలో చాలామంది ఆ ఫస్ట్ లైన్ దగ్గరే ఆగుతారు. ఏమంటారు తెలుసా? మా దేవుడు గొప్పోడండి, ఈ గంట సేపు ప్రార్థన చేయడం చేతగానోడు కూడా బయట వాదిస్తాడు మా దేవుడు గొప్పోడండి అని. అంటే వీళ్ళు ఫస్ట్ లైన్ విశ్వాసులు. వీళ్ళు మా దేవుడు గొప్పవాడు, మా సంఘం అంటే ఏమనుకున్నా, మా దేవుడు అంటే ఏమనుకున్నా, మాది ఆది కాలం పితరుల కాలం తరతరాల నుండి ఉండవు, 100 సంవత్సరాల నుండి తరాల్లో ఉన్న సంఘం అంటారు. వీళ్ళంతా ఫస్ట్ లైన్ విశ్వాసులు. వీళ్ళు యెహోవా క్రియలు గొప్పవి అంతవరకే. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, 2వ లైన్కి రండి మీరు అంటున్నాడు. 2వ లైన్లో ఏముంది? వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించరు. సెకండ్ లైన్లోనికి వస్తేనే అదేదో డ్రింక్ ఉంది, MAAZA, మజా ఉంది దానిలో.
ఫస్ట్ లైన్లో ఉంటే మజా లేదు, సెకండ్ లైన్లో ఉంటేనే మజా ఉంది. కావున ప్రభునందు పిల్లరా, దేవుని మీద మనసు పెట్టు, దేవుని వాక్యం మీద మనసు పెట్టు. నా కుటుంబంలో ఒక అద్భుతం చేయి ప్రభా, నీ క్రియలు గొప్పవని నేను నమ్ముతున్నా. అయితే వాటి యందు ఇష్టము గల వారందరూ అన్నారు కదా, నేను మీ కార్యాలను నమ్ముతున్నాను ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడగాలి. ఇంకా చూడండి పిల్లరా, చాలా పెద్ద లాంగ్ సబ్జెక్ట్ ఇది. చూద్దాం, ఇంకా 2-3 విషయాలు చూడగలిగితే చూద్దాం. తర్వాత ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. అందరూ ఈ మాట చెబుతాం, నాకు చూపెను. ఈయన ఎవరండి? ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహోను. యోహోను అంటే ఎవరు? యేసుప్రభు యొక్క శిష్యుడు. ఎట్లా అయ్యాడు ఆయన శిష్యుడు అనంటే, దేవుడు ఆయన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అనంటే, ఆయన ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న వ్యక్తే. ఆయన దేవుడు పిలుచుకొని, దగ్గరగా పిలుచుకొని, శిష్యుడిగా చేసుకొని, ఆ తర్వాత అపోస్తలుడిగా మార్చుకొని, ఇప్పుడు ఆయనకి ఏం చూపిస్తున్నాడంటే, గొర్రె పిల్ల యొక్క భార్యను, 9వ వచనంలో చూడండి, గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి, యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ప్రియులారా, ఇక్కడ మనకు దేవుని కార్యం గొప్పది అనంటే, యోహోనును దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళి గొర్రె పిల్ల యొక్క భార్యను చూపుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, జనరల్గా పెండ్లికి, ఏదైనా ఒక పెండ్లికి వెళ్ళామనంటే ముఖ్యంగా మనం అక్కడ చూసేది ఎవరినంటే, పెండ్లి కొడుకుని, పెండ్లి కూతురుని చూస్తాం. మిగిలిన వాళ్ళందరూ వస్తారు, చూస్తాం, మాట్లాడతాం. వాళ్ళని కలవటానికి వెళ్ళాలా మనం. పెండ్లి కొడుకుని, పెండ్లి కూతుర్ని చూసి వాళ్ళని పలకరించి వాళ్ళకు విషెస్ చెప్పడానికి వెళ్ళాం మనం ఆ పెళ్లికి. అక్కడ మెయిన్ ఎవరంటే బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. అలాగే ఇక్కడ యోహానుకి ఏమంటున్నాడంటే, నేను పెండ్లి కుమార్తెను చూపిస్తాను, అలాగే పరలోకాన్ని చూపిస్తాను రా అని పిలిచి తీసుకువెళ్ళి చూపించాడు. అంటే దేవుని కార్యాలు ఎంత గొప్పవంటే పిల్లరా, ఇహలోకాన్ని చూసే మనల్ని ఆగిపోమనలేదు. ఇహలోకాన్ని చూసే ఆగిపోమనలేదు. దేవునిని చూసే భాగ్యము నీకు ఇచ్చి, నేను నీకు చూపిస్తాను రమ్మని పిలుచుకెళ్తున్నాడు. అనగా పెండ్లి కూతురు అనగా పరలోకములో ఉన్న పరిశుద్ధులను మనకు చూపిస్తాడు. అలాగే పరలోకం అంటే ఏమిటో, ఎలా ఉందో ప్రభు మన కళ్ళకు చూపిస్తాడు. అందుకు నేను నిన్ను తీసుకెళ్ళి చూపిస్తాను రండి అని అంటున్నాడు. ఆ రోజు ఎంత గొప్ప రోజో, ఎంత పరవశించే రోజో, ఎంత నీ జీవితంలో ధన్యకరమైన రోజో ఆలోచన చేయండి. ఈ భూలోకంలో ఉన్నటువంటి సృష్టిని చూసే మనం ఆశ్చర్యపోతా ఉన్నాము. మరి ప్రభు నిన్ను పరలోకాన్ని చూపిస్తాను, ఆ పెండ్లి కుమార్తెను చూపిస్తాను, పెండ్లి కుమారుని చూపిస్తాను, ఆ పరలోకం యొక్క సౌందర్యాన్ని నేను చూపిస్తాను అంటున్నాడంటే అది ఎంత గొప్ప కార్యం. ఎవరు చూపిస్తారు నీకు? మీ అమ్మ చూపిస్తుందా? మీ నాన్న చూపిస్తాడా? నీకెవరు చూపిస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఆ పరలోకాన్ని చూపిస్తాడు.
ఎంత గొప్ప పని అండి ఇది. నీకు పరలోకాన్ని చూపించగలిగింది యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. అందుకనే ఆ పరలోకాన్ని నువ్వు చూడాలి అనంటే ఇప్పుడు నీవు క్రీస్తులో ఒక అవయవముగా మనం బ్రతకాలి. అందుకనే దావీదు గారు ఇవన్నీ చూసి, అబ్బా నీ కార్యాలు ఎంత గొప్పయో ప్రభా. పరలోకాన్ని చూపించే అధికారం ఇక దేవుడు ఎవరికి ఇవ్వాల? దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే మనకు పరలోకాన్ని చూపిస్తాడు, పరలోకంలో చేర్చుకుంటాడు. ఆ గొప్ప భాగ్యం పరలోకంలో మనకు దొరుకుతుంది. ఎవరు చేస్తున్నారు ఈ పని అంటే యెహోవా క్రియలు గొప్పవి. తర్వాత పౌలు గారు ఇంకొక విషయాన్ని చెప్పి ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దైవ చేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ 15వ వచనంలో చూస్తే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. అందరి మాట చెప్పండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. ఆమేన్. ఇప్పుడు మీ అనే లెటర్ దగ్గర మా అనే లెటర్ పెట్టండి, చదవండి. క్రీస్తు, మరలా చదవండి, అందరూ చదవండి. క్రీస్తు మా హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. అంటే క్రీస్తు ఎక్కడ నివసిస్తాడు? ఎక్కడ నివసిస్తాడు? మీ హార్ట్ ఎక్కడ ఉంది? ఆ హార్ట్ మీద చేయబడి చెప్పండి. ఉండవా అని అడగండి దాన్ని. హార్ట్ మీద చెప్పండి. క్రీస్తు మా హృదయములలో నివసించున్నట్లుగా. ఇప్పుడు మా ప్లేస్లో నా పెట్టండి. క్రీస్తు నా హృదయములో నివసించున్నట్లుగా. పిల్లరా, అంటే క్రీస్తు ప్రభు ఎక్కడ నివసిస్తున్నాడు? నా హృదయములో నివసిస్తూ ఉన్నాడు. అనగా దేవుడు నీ హృదయములో నివసిస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం ఇది! ఎంత గొప్ప కార్యం! పెన్ ఎక్కడుంది అని అడుగుతున్నాం. పెన్ ఎక్కడుంది అని అడుగుతున్నాం. మీరు, నేను అడగగానే నా పెన్ ఎక్కడుందో తెలియలే. వెంటనే మీరు నాయపు చేసి అదిగో నా నీ జేబులో ఉందని అన్నారు. ఓహో అని చెప్పి జేబులో చూసుకున్నాం. అలాగే పిల్లరా, క్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు అని అడిగారు. నా హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు క్రీస్తు ప్రభు? నా హృదయంలో ఉన్నాడు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా
మేము అలసి పోలేమయ్యా. ఇప్పుడు అందరం చెబుదాం, క్రీస్తు నాలో ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు నాలో ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మీ ప్రక్కన చెప్పండి, క్రీస్తు నీలో ఉన్నాడు, ధైర్యంగా ఉండు. ఆమేన్. అబ్బబ్బబ్బా, వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్. యెహోవా క్రియలు ఎంత గొప్ప. ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళకంటే ముందు భయపడుతుంది ఎవరికంటే, అమ్మా కుక్క ఉందా కట్టేసారా అంటున్నారు. దేనికి భయపడుతున్నారు? కుక్కకి. ఆ ఇంట్లో వాళ్ళంటే ప్రేమే, వాళ్ళు భయపడుతుంది దేనికంటే వాళ్ళు పెంచుకునే కుక్కకు భయపడుతున్నారు. ఉందా కట్టేశారా? కట్టేయనమ్మా వస్తా. అయితే ప్రియులారా, క్రీస్తు ప్రభు నీలో ఉంటే మరి సాతానుగాడు నీలోకి వస్తాడా? వస్తాడా? వాడు భయపడిపోతాడు, పారిపోతాడు వాడు. క్రీస్తు నీలో ఉంటే సాతానుడు పెట్టే శోధనలు నీకు వస్తాయా? రావు. అవి క్రీస్తు ప్రభు ఉన్నాడు వేళల్లో అని చెప్పి పారిపోతాయి. క్రీస్తు ప్రభు నీలో ఉంటే పేదరికము, సాతానుడు పెట్టే శోధనలు నీకు వస్తాయా? రావు. ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కారణం మీలో ఎవరున్నారు? క్రీస్తు ప్రభు ఉన్నాడు. క్రీస్తు ప్రభు నీలో ఉంటే అన్ని సెట్ అవుతాయి. లోపల ఆర్గాన్స్ను కూడా దేవుడు బలపరుస్తాడు. లోపల ఉన్న రోగాలను దేవుడు తీసేస్తాడు. నీ ఇంటిలో ఉన్న శోధనలు తీసేస్తాడు. నీ ఇంటిలో ఉన్న దరిద్రతను తీసేస్తాడు. నీలో ఉన్న అప్పులు తీసేస్తాడు. నీలో ఉన్న బలహీనతలు తీసేస్తాడు. నీలో ఒకవేళ ఏదైనా రోగం ఉందని నీ బాడీలో నీకు తెలిస్తే యేసు నామములో ఆ రోగం క్యాన్సిల్ అగునుగాక. కారణము క్రీస్తు ప్రభు నీలో ఉన్నాడు. క్రీస్తు ప్రభు నీలో ఉన్నప్పుడు నీకు సంబంధించిన ల్యాబొరేటరీ టెస్టులన్నీ పర్ఫెక్ట్గా అవునుగాక. క్రీస్తు నాలో ఉన్నాడు. ప్రియులారా, యెహోవా క్రియలు ఎంత గొప్పవో చూడండి. కావున ప్రియులారా, దేవుని క్రియలు ఎలాంటి గొప్పవి? 111వ కీర్తన చదువుతున్నాం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. కాబట్టి మొదటి లైన్లో నుండి సంఘము రెండో లైన్లోనికి రాకుండా ఆ మొదటి లైన్లోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి అసలు ఏంటో అర్థం కావట్లేదు. సంఘాన్ని అంటున్నాడు, యెహోవా క్రియలు గొప్పవని నన్ను నమ్ముతున్నారు, కానీ మీరు రెండో లైన్కి రండి, క్రిందకి దిగండి కొంచెం. సంఘాన్ని అంటున్నాడు, మీరు కొంచెం క్రిందకి దిగండి. క్రింద ఏముంది? వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. మీరు కొంచెం క్రిందకి దిగి పర్సనల్గా నన్ను అడగండి, నేను మీకు చేస్తాను. ఆయన క్రియలు గొప్పవని మనం చూసాం. ఎలాగూ గొప్పవని చూసాం? 1, ఆయన శరీరములో మనము అవయవాలమయ్యాము. 2, ఆయన చేత నాటిన కొమ్మం మనం, అది పెరుగుతుంది, ఫలిస్తుంది. అందువలన యెహోవా క్రియలు గొప్పవి. 3వది ఏం చూసాం? పరలోకములో యోహానును తీసుకొని వెళ్ళి పెండ్లి కుమార్తెను చూయించాడు. అలాగే పరలోకాన్ని చూయించాడు. అది చూపించగలిగిన స్థాయి దేవునికి మాత్రమే ఉంది. అందుకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 4వది మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభు మీ హృదయంలో నివసించుచున్నాడని పౌలు గారు అన్నాడు. మనం అంటున్నాము మా హృదయంలో నివసిస్తున్నాడని అంటున్నాం. మరలా అంటున్నాం క్రీస్తు నా హృదయంలో నివసిస్తున్నాడు. ఇదే దేవుని గొప్ప కార్యము. ఆమేన్. కావున ప్రియులారా, దేవుని కార్యాలను నువ్వు ఇలాగో ఆలోచన చేస్తే ఎంతగా మనం ప్రభువుని స్తుతిస్తాం. ప్రభా, నువ్వు నా హృదయంలో ఉన్నావని నువ్వు తలస్తే
దేవుని కార్యాలను ఎంతగా మనం స్తుతించాలి. అందుకనే మొదటి వచనంలో చదివాము, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని కార్యాలు ప్రభు మనకి ఎలా చేస్తున్నాడని విశ్వసించి ఆయన కార్యాలు నా జీవితంలో మా జీవితంలో జరగాలి అని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, మీ గొప్ప కార్యాల కొరకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ కార్యములు గొప్పవే ప్రభా. మమ్ములను క్రీస్తులో అవయవాలుగా పెట్టారయ్యా, క్రీస్తులో మమ్మలను అవయవాలుగా పెట్టారయ్యా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీ చేత మమ్మలను నాటారు ప్రభా. మీరు నాటిన కొమ్మగా మేము మీ చేతి పనివారముగా భూలోకమును స్వతంత్రించుకొని వారుగా మమ్మలను చేశారయ్యా. అందుకు మీకు స్తోత్రాలు అని ప్రభుతో చెబుదాము. మీరు మాలో నివసిస్తున్నారు ప్రభా. క్రీస్తు మీ హృదయములలో నివసించుచున్నాడు అని చెప్పారు ప్రభా. మీరు మా హృదయములు అలాగూ నివసించాలి, అట్టి వారిగా మమ్మలను చేయండి అని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము దేవా. క్రీస్తు ప్రభా, మీరు మా హృదయములలో నివసిస్తూ ఉన్నారు. ఇది ఒక గొప్ప కార్యము ప్రభా. పరిశుద్ధుడు అయిన దేవుడు మా హృదయములలో నివసించడం ఎంత గొప్ప ఆశీర్వాదము. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురని చెప్పారు కదా దేవా. మమ్మలను అలాగూ మీరు చేయుచున్న దేవుడు. మీ ఆత్మను మేము కాపాడుకోవాలి, మీ వాక్యమును మేము కాపాడుకోవాలి, పరిశుద్ధతను మేము కాపాడుకోవాలి, దేవుని శక్తిని మేము పొందుకోవాలి ప్రభువా. దేవా, మీ కార్యములు మాలో అలాగూ జరిగించండి. మీ ప్రియులను మీరు దర్శించి మీలో ఉన్నటువంటి ఆధిక్యతలను మేము సొంతము చేసుకొని వారిగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెలప్పుడు మనందరితో ఉంది. వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురని చెప్పిన రీతిగా దేవుని కార్యాల పట్ల ఇష్టము కలిగి తెలుసుకొని ఆ ఆశీర్వాదములు మనం పొందుకొనుటకు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి సహాయము చేయనుగాక. ఆమేన్.